హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భరత్ రింకో ఆఫీషియల్. లేని దాని కోసం లెక్కులాడదు. సో ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే లాస్ట్ వీడియోస్ అయితే చూసినారు కదా, విలేజ్ స్టోరీగా విలేజ్ బ్లాగ్స్ అయితే చూసారు కదా. సో ఆ రోజు వీడియోస్ అయితే నాకే నచ్చలే. ఏంటంటే విలేజ్కి పోయేటప్పుడు అయితే వ్లాగ్ తీస్తాను కదా, ఇక దానివల్ల వ్లాగ్స్ అయితే వేసిన. కొంతమందికి అయితే నచ్చింది అనుకుంటున్నా. సో అసలు నాకే సాటిస్ఫాక్షన్ లేదు ఆడ విలేజ్లో తీసిన వీడియోస్కి, ఎందుకంటే అంత మంచిగా రాలేదు కదా. ఏదో ఇక వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే వీడియోస్ చాలా తక్కువ అయిపోయినాయి కదా. దానివల్ల ఇక డే బై డే వేస్తా అని చెప్పి వీడియోస్ అయితే వేసిన. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మళ్ళీ వీడియోస్ అయితే ఆగిపోతున్నాయి. ఇక మళ్ళీ వీడియోస్ చాలా రోజులు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ 1 వీక్ తర్వాత ఈ వీడియో పడుతుంది. ఇప్పుడైతే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఇది విలేజ్దే, కానీ ఈ వీడియో అయితే అంతా మీకు నచ్చదు అనుకుంటున్నా, నాకే సాటిస్ఫాక్షన్ లేదు. కానీ ఇది ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారు అంటే ఒక మెమరీస్ లాగా ఉంటుంది కదా, వీడియో అయితే అప్లోడ్ చేయి. ఎందుకంటే ఇప్పుడు మేము ఫోన్లో అయితే డిలీట్ అయిపోతుంది, ఎట్లకైనా ఎక్కువ రోజులు ఉందనుకో ఎట్లకైనా మనం డిలీట్ చేస్తాము. సో యూట్యూబ్లో ఉందనుకో ఎప్పటికైనా ఉండిపోతుంది. ఖాళీ ఇప్పుడు సెర్చ్ చేసినామనుకో మాకు వీడియో చూడవచ్చు, ఇంటి వాళ్ళు చూడవచ్చు, మా ఫ్యామిలీ మెంబర్స్ చూడవచ్చు. సో వాళ్ళ కోసమైనా వేస్తున్నా. ఈ వీడియో అయితే చూడండి, నచ్చుతుంది అనుకుంటున్నా. సో ఇంకోటి చెప్పడం మర్చిపోయినా గాయస్, సో ఇప్పటి నుంచి అయితే వీడియోస్ స్టాప్ చేసేద్దాం అనుకుంటున్నా. అంటే మొత్తంకి కాదు, ఈ ఛానల్లోనే వచ్చి స్టాప్ చేద్దాం అనుకుంటున్నా. నా కొత్త ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా, ఇంకా అనుకోలే. ఇక కరెక్ట్ మా ఇంట్లో డిస్కషన్ చేసినాక ఏందో కరెక్ట్ డీటెయిల్స్ ఏందో నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇప్పుడైతే మీరు ఈ వీడియో అయితే చూసేసాను, సపోర్ట్ చేయండి గైస్. ఇద్దరు వదినేలు, కోడళ్ళు, మన్మరాళ్ళు. ఎవరు తెలుసా అన్ని పొలాలు వచ్చే 21 తారీఖు బోనాలు. ఇది వీట్ బియ్యం. ఏంది అది? వీటే కదా. ఏమైనా ఊరేమో ఏమకే తెలియదు. ఇదేంది? ఇది నీకే పని చేసిరు పో, తినేది ఫుడ్ ఎడికైనా వస్తుందిరా. ఫలక్నామాకే పంచా ఈ పంచింగ్ ఫలక్నామాకే పంచా చెప్తా. ఇంగ్లీష్ లో నీకే అడుగుతుంది అమ్మా, చదివిరు కదా, ఇంగ్లీష్ లో ఏమంటారు? వీట్ అంటే గోధుమలు కదా, రైసే కదా. రైస్. వీట్ అంటే గోధుమలు. వీట్ అంటే గోధుమలు కదా. రైసే. రైస్ బ్రెయిన్స్. ఇవన్నీ ఇలే కదా పొలాలని. పచ్చటి పొలంలో స్మెల్ అయితే ఎక్దమ్ వస్తుంది అనుకోరి. ఇప్పుడు పడేస్తామా, తిమ్మకి ఖరాబ్ చేసిరా అనుకో, మీకు ఇద్దరికి ఇలా. నువ్వు ఎందుకు వచ్చినా అసలు మేము ఒక వీడియో ఓ వద్దినే, ఓ పొలంలో తీసుకోపోయి వద్దినే, కారం ఉప్పు తినిపించి ఓ వద్దినే. రీల్లు చేస్తారంట చూడురు, ఇద్దరు రీల్లు చేయడానికి వచ్చిర్రు. మొత్తం ఇలే అనుకో పొలాలన్నీ. మీకు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు మీరు? ఎంత వస్తుంది అంటే మీకు ఇప్పుడు 1000 ఒక్క రోజులో 1000 చేస్తే ఎంత వస్తుంది మీకు అమౌంట్? చూడు ఒకసారి నువ్వు పట్టుకోండి, నువ్వే ఒక ట్రై అయ్యి, అయ్యో ఒక ట్రై అయ్యి. అయ్యో అయితే మీద చేయగడుకోవా? సరే కానీ ఒకటి ఇచ్చేసే, ఒకటి కొట్టి. అయ్యా సిగరెట్ ఒకటి తాగివాడు.
అయ్యా అన్నీ చెక్ చేసి ఇదైతే 20 years నుంచి సర్వీస్ అంట. మీకు ఎంత వస్తుంది అమౌంట్? ఇప్పుడు ఒక 1000 వీడియోలు చేస్తా అంటారు కదా, ఒక డేకి ఎంత వస్తుంది మీకు అమౌంట్? ఒక రోజుకి ఎంత వస్తుంది? 1000 చేస్తే 190. 1000 చేస్తే 190 అంట. కానీ కష్టం చూసి 190 అంటే ఎంత? 190 మా వద్దకే తెలియదు. 190 190 180 అంటే 180, 190 అంటే 190. మా వద్దకే తెలియదు 190. అందుకో మీరు 90 కొట్టేటోళ్ళు కాబట్టి కరెక్ట్ చెప్తారు 190 అని. అందుకో మీరు 90 కొట్టేటోళ్ళు కాబట్టి కరెక్ట్ చెప్తారు 190 అని. చూసిరు కదా, కష్టం కష్టే ఫలి అంటారు కదా, ఇదే అది. పని మీద పోయినా లేట్ అయిందమ్మా. మరి గిట్టుకుంటే కాలు చేతులు పడుకుంటే కదా నేను మాట్లాడుతుంటేనే ఒక గంటలు అయిపోతుంది పెద్ద. రోజంతా చేస్తే 1000 అవుతాయి అంట. రోజంతా చేస్తే టైం పాస్ చేసుకుంటా ఇక టీవీలు చూసుకుంటా 190. అది రోజంతా కష్టపడితే 190. పని మీద పోయిండు, ఆడికెళ్ళి టైం అయిందంట. నైట్ డ్యూటీకి వెళ్ళిపోయి ఉండదు, రాత్రి నిన్న ఎందుకు నువ్వు సిగ్గు దాక్తావు అని చెప్పి కట్ చేయంటారు. సరే ఇజ్జత్ పోతా అని చెప్పి కట్ చేయంటారు. సరే కట్ చేసేస్తున్నా. మా వ్యూవర్స్ కి తెలుసు నేను తాగాలి. మా ఛానల్ పేరు భరత్ రింకు ఆఫీషియల్. చెప్పురి భరత్ రింకు ఆఫీషియల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కేసీఆర్ తాత కాయ చెప్పు. హాయ్. ఓ ఇప్పుడైతే ట్రెండ్ అయిపోయింది కదా. హాయ్ 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 ఎవరు గంట కొట్టుర్రి. గంట కొట్టుడు మాత్రం మర్చిపోకండి. గంట కొట్టుర్రి మర్చిపోకండి. గైస్ ఇవన్నీ మా విలేజ్లో పొలాలు అన్నమాట. ఇదంతా మావే. ఇక మొత్తం పొలం తిరిగేసి వచ్చినాం. చిన్నప్పుడు అంతా ఇన్నే ఆడుకుంటుండే. అప్పుడు ఇక ఉట్టిగానే తిరిగేసి వచ్చినాం. మేము తనుషాబి అడిగింది చూపెట్టు మీ విలేజ్ అంటే ఇక మొత్తం పొలాలు మొత్తం తింపినుండే. ఇక ఈ పొలంలో పాటలు ఎందుకు పెట్టుకొని పోతున్నామంటే పాములు తిరుగుతాయి అన్నమాట. సైలెంట్ పోతే పాములు కరిస్తాయి అని చెప్పి పాటలు పెట్టుకొని మొత్తం పొలం తిరిగేసి వచ్చినాం. వీడియో అయితే అంత ఎంటర్టైన్మెంట్ ఉండదు, అంత మంచిగా ఉండదు. ఏంటంటే స్టార్టింగ్ నేను చెప్పినాను కదా, జస్ట్ మెమరీస్ కోసం వేసుకుంటున్నాం అని చెప్పి వీడియో. ఇక ఫ్యామిలీ మెంబర్స్ ఇట వేయండి వీడియో వేయండి అన్నారు. దానికోసం ఇక గుర్తుంటుంది కాబట్టి దానివల్ల ఈ వీడియో తీసి ఈ వ్లాగ్ అయితే వేస్తున్నా. సో ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలన్నా కమెంట్ చేయండి. మీరు చెప్పిన వీడియోలు అయితే చేయడానికైతే పక్కా అయితే ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్. వ్యూవర్స్ మంచిగా రావాలని చెప్పి నన్ను కింద పడేస్తావా? ఇంకో నువ్వు వాడాలి. అయిపోయింది. ఇంత కష్టమవుతుంది దొంగలు లెక్క పోతారు. దొంగ ఓలే Only on erosnow.com. Subscribe.
విలేజ్ లో దావత్ చూడు ఎంత మంచి దావత్ చేస్తారు. థమ్స్ అప్. పేపర్స్ ఎక్కడ ఉన్నాయి ఇంకా? పక్కనే ఉన్నాయి చూడు. పింకీ పింకీ పిండు పిండు యశేన్ మీరు అందరు తింటూరు తాకుతారు. లవ్లీ నీకు పిలుస్తుండు. మాకేమన్నా ఇయ్యరి. చేసుకోట్టు అందరు ఒకటేసారి పోసుకుంటా. నాని ఇది వెనకాల ఎందుకు అక్క తాగరంటే ఏమి. A few moments later. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారం బుద్ధబోడు విత్తమర్జన చేసి విర్ర వీకుట కాని కూడబెట్టిన సొమ్ము కుడవబోడు పొందుగా మరుగైన భూమి లోపల దాచి తుదకు దొంగల కిత్తురో దొరల కౌను తేనె జుంటీగలియవా తేరు వరకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ధర్మపురి నరసింహది. అంటే ధర్మపురి నరసింహ స్వామి దగ్గరికి కూడా పోయినా. మేము పోవాలా వేములవాడ దగ్గర కదా. వేములవాడ ఒక దిక్కు, ధర్మపురి ఓ దిక్కు, బాసర సరస్వతి ఓ దిక్కు, పోసన్పాడు ప్రాజెక్టు అవోసారి పోయినాము. అంటే ఇప్పుడు మన ఆడు పాండవికి పోయినప్పుడు పాట పాడాలా? మన్మన్ మీద పాట పాడినావు కదా, పాడు. తాత పాట 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 పాడాలా? ఇల్లు పాత పడను చూడన్నా కొన్నాళ్ళు ఏలిన కొంప పాత పడను చూడన్నా ఇల్లు పాత పడను చూడు ఎల్లకాలం బేల ఇల్లు మళ్ళీ గడుదామంటే కుదరదు మహిమతో గట్టిన ఇల్లు ఇల్లు పాత పడను చూడన్నా కొన్నాళ్ళు ఏలిన కొంప పాత పడను చూడన్నా చుట్టూ మూడు మూల గోడన్నా వెనుకాకు ముందర ఒక్కటేయన గరనాటన్నా మూడు ముళ్ళ సగములోనే 7 మిద్దెల మేడ గట్టి 7 మేడల మీద బ్రహ్మం మెలుపుతో మెరిగేటి జ్యోతిని చుట్టూ ఇల్లు పాత పడను చూడన్నా కొన్నాళ్ళు ఏలిన కొంప పాత పడను చూడన్నా చుట్టూ ఇంకొకటి పాయ 4 ఏమగురాలు నాటన్నా దూలాలు 8 5 కొమురెలు పెట్టినాడన్నా 5 5 25 52 ఆసాలు పరిచి పెండ కాపురం చేసుకొని ప్రేమతో గట్టిన ఇల్లు ఇల్లు పాత పడను చూడన్నా కొన్నాళ్ళు ఏలిన కొంప పాత పడను చూడన్నా. సరే పాట ఏం అర్థమైంది? ఒక లైన్ వాడరు. అది అది పొలం ఇల్లు కోసం ఇల్లు కోసం పాట పాడేది. ఇల్లు కోసం కాదు, మన శరీరం గురించి ఇది. శరీరం కోసం అంట అది పాట. అంటే ఇల్లు అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎవరన్నా కడతారా? ఇది కట్టరు. శరీరం కోసం మన శరీరమే. అంటే ఇప్పుడు చుట్టూ 3 మూల కూడా అంటే ఇప్పుడు 3 దాన్నే ఉంటుంది చుట్టూ కొలుచుకుంటే. అంటే ఇప్పుడు ఒకటి ఎనగర్రా మన ఎన్నుపూసలు అంటే చూడు. ఇప్పుడు 4 మొగురాలు ఇవి, కాళ్ళు చేతులు, దూలాలు 8 5 కొమ్మిదలు పెట్టినాడన్న అని చెప్పాను. అప్పుడు ఇప్పుడు మన శరీరందే ఇది. గైస్ మీకు పాట ఏం అర్థమైందో కమెంట్ చేయండి. ఇక అర్థమైతే పాటకి అర్థమైతే తాత చెప్పిండు. ఇంకా పాట ఇన్నోళ్ళు బి ఈ పాట ముందు ఎవరైనా విన్నారంటే బి కమెంట్ చేయరు. పాట ఏం అర్థమైంది నీకు? మళ్ళీ ఒక లైన్ వాడు. ఎప్పుడో ఏ వేళను వెళ్ళిపోతుంది చెప్పకనుకను రెప్పపాటున చెదిరిపోతుంది చెట్టు ఎందో గుట్ట ఎందో చెటుగాల మూల ఎందో పిట్టలెగసినట్టు వలనే ప్రియముతో సంజీవరాత్రికి ఎప్పుడో ఏ వేళను వెళ్ళిపోతుంది చెప్పకనుకను రెప్పపాటున చెదిరిపోతుంది. ఇంకేమన్నా వాడతావా? నువ్వు వాడు. ఒక్కోసారి టైం మీద గ్యాప్ కరెక్ట్. డుషం
డిషుమ్ గాలి వస్తలేదా నీ కొడుకు ఏ డిషుమ్